హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. బాగా చేశారు, దీన్ని ఇంగ్లీష్లో వెల్ డన్. వెల్ డన్ అంటే బాగా చేశారు అని. నెక్స్ట్ వన్, ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాకు, దీన్నే నెవర్ కమ్ బ్యాక్ హియర్. నెవర్ కమ్ బ్యాక్ హియర్ అంటే ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాకు అని. నెక్స్ట్ వన్, నాతో అలా మాట్లాడకు, దీన్ని డోంట్ టాక్ టు మీ లైక్ దాట్. డోంట్ టాక్ టు మీ లైక్ దాట్ అంటే నాతో అలా మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను, దీన్ని ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యూ. ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యూ అంటే నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, అలాంటి పనులు చేయకు, దీన్ని డోంట్ డూ సచ్ థింగ్స్. డోంట్ డూ సచ్ థింగ్స్ అంటే అలాంటి పనులు చేయకు అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కువగా బయటకు వెళ్ళను, దీన్ని ఐ డోంట్ గో అవుట్ మచ్. ఐ డోంట్ గో అవుట్ మచ్ అంటే నేను ఎక్కువగా బయటకు వెళ్ళను అని. నెక్స్ట్ వన్, అతడు చేసింది నేను మర్చిపోలేను, దీన్నే ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్. ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్ అంటే అతడు చేసింది నేను మర్చిపోలేను అని. నెక్స్ట్ వన్, అతడిని నా దగ్గరికి పంపించు, దీన్ని సెండ్ హిమ్ టు మీ. సెండ్ హిమ్ టు మీ అంటే అతడిని నా దగ్గరికి పంపించు అని. నెక్స్ట్ వన్, నన్ను ఈసారికి క్షమించు, దీన్నే ఫర్గివ్ మీ దిస్ టైమ్. ఫర్గివ్ మీ దిస్ టైమ్ అంటే నన్ను ఈసారికి క్షమించు అని. నెక్స్ట్ వన్, ఇదే ఆపమని అతనికి చెప్పు, దీన్నే టెల్ హిమ్ టు స్టాప్ ఇట్. టెల్ హిమ్ టు స్టాప్ ఇట్ అంటే ఇది ఆపమని అతనికి చెప్పు అని. నెక్స్ట్ వన్, నీతో ఎవరైనా ఉన్నారా, దీన్నే ఈజ్ దేర్ ఎనీవన్ విత్ యూ. ఈజ్ దేర్ ఎనీవన్ విత్ యూ అంటే నీతో ఎవరైనా ఉన్నారా అని. నెక్స్ట్ వన్, నేను అతడి కోసం వచ్చాను, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్. ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్ అంటే నేను అతడి కోసం వచ్చాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం చేయబోతున్నావు, దీన్నే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే నువ్వు ఏం చేయబోతున్నావు అని. నెక్స్ట్ వన్, నేను నీకు అన్నీ చెప్పాలా, దీన్నే షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్. షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు అన్నీ చెప్పాలా అని. నెక్స్ట్ వన్, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, దీన్నే హ్యావెంట్ డిసైడెడ్ యెట్. హ్యావెంట్ డిసైడెడ్ యెట్ అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని. నెక్స్ట్ వన్, ఆమెకి ఎలా మాట్లాడాలో తెలియదు, దీన్నే షీ డజంట్ నో హౌ టు టాక్. షీ డజంట్ నో హౌ టు టాక్ అంటే ఆమెకి ఎలా మాట్లాడాలో తెలియదు అని. నెక్స్ట్ వన్, అందరూ అలా అనుకున్నారు, దీన్ని ఎవ్రీబడి థాట్ సో. ఎవ్రీబడి థాట్ సో అంటే అందరూ అలా అనుకున్నారు అని. నెక్స్ట్ వన్, ఇది నీకు సంబంధం లేని విషయం, దీన్నే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీకు సంబంధం లేని విషయం అని. నెక్స్ట్ వన్, నేను దేని గురించి ఆలోచించను, దీన్ని ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అంటే నేను దేని గురించి ఆలోచించను అని. నెక్స్ట్ వన్, కానీ ఇదంతా ఎలా జరిగింది, దీన్ని బట్ హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్. బట్ హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్ అంటే కానీ ఇదంతా ఎలా జరిగింది అని. నెక్స్ట్ వన్,
నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు. దీన్ని దెర్ ఈస్ నోబడీ టు టాక్ టు మీ. దెర్ ఈస్ నోబడీ టు టాక్ టు మీ అంటే నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు అని. నెక్స్ట్ వెన్ మనం ఎక్కడికి వెళ్ళగలం? దీన్నే వేర్ కెన్ వి గో. వేర్ కెన్ వి గో అంటే మనం ఎక్కడికి వెళ్ళగలం అని. నెక్స్ట్ వెన్ నాకు గొంతు నొప్పి ఉంది. దీన్ని ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్. ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్ అంటే నాకు గొంతు నొప్పి ఉంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడైనా అది ఆలోచించావా? దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ థాట్ దాట్. హ్యావ్ యూ ఎవర్ థాట్ దాట్ అంటే నువ్వు ఎప్పుడైనా అది ఆలోచించావా అని. నెక్స్ట్ వన్, నేను తిరిగి వచ్చాక చెబుతాను. దీన్ని ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ ఐ రిటర్న్. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ ఐ రిటర్న్ అంటే నేను తిరిగి వచ్చాక చెబుతాను అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను భయపెట్టావు. దీన్ని యూ జస్ట్ స్కేర్డ్ మీ. యూ జస్ట్ స్కేర్డ్ మీ అంటే నువ్వు నన్ను భయపెట్టావు అని. నెక్స్ట్ వన్, అతడిని కలవడం కష్టం. దీన్ని ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ హిమ్. ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ హిమ్ అంటే అతడిని కలవడం కష్టం అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏది తీసుకుంటున్నావో. దీన్ని విచ్ వన్ ఆర్ యూ టేకింగ్. విచ్ వన్ ఆర్ యూ టేకింగ్ అంటే నువ్వు ఏది తీసుకుంటున్నావో అని. నెక్స్ట్ వన్, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. దీన్ని ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లెట్ యూ గో అంటే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని. నెక్స్ట్ వన్, నాకు ఒకరోజు సమయం ఇవ్వు. దీన్ని గివ్ మీ ఎ డేస్ టైమ్. గివ్ మీ ఎ డేస్ టైమ్ అంటే నాకు ఒకరోజు సమయం ఇవ్వు అని. నెక్స్ట్ వన్, అక్కడ ఏం జరుగుతోంది. దీన్నే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ అంటే అక్కడ ఏం జరుగుతోంది అని. నెక్స్ట్ వన్, ఆమెకి ఏం కావాలి. దీన్ని వాట్ డస్ షీ వాంట్. వాట్ డస్ షీ వాంట్ అంటే ఆమెకి ఏం కావాలి అని. నెక్స్ట్ వన్, ఆలస్యం చేయవద్దు. ఇలా ఎవరితోనైనా అంటూ ఉంటాం కదా, ఆలస్యం చేయవద్దు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.